అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రతినిధి రైతులకి ఇచ్చిన హామీలు సూపర్ 6లో భాగంగా రైతులకి వెన్నుపోటు పడటం అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈరోజు రైతులు చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు కానీ, సబ్సిడీ కానీ, యూరియా కానీ, డిఏపి కానీ అన్ని ఆల్ మెటీరియల్స్ రైతులకి సకాలంగా అందజేయడం అనేది జరిగింది. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల కాలం అవుతుంది. రైతు భరోసా కేంద్రాలు వర్క్ చేస్తున్నాయా? కనీసం ఈరోజు యూరియా దొరక్క, డిఏపి దొరక్క నానా అవస్థలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతాంగం. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మేము అడుగుతున్నాం, త్వరగా యూరియా మీద కానీ, డిఏపి కట్టలు కానీ కేంద్ర సహకార బ్యాంకులో సొసైటీ ద్వారా రైతులకి ప్రతి ఒక్క గ్రామంలో మీరు అందుబాటు చేసే విధంగా మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అతి త్వరలో రైతులను ఇబ్బంది పెట్టకుండా దీన్ని మాత్రం తగు చర్య తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున, రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు చూసుకుంటే తాళాలేసి ఉన్నాయి. కనీసం రైతుకి పెట్టుబడి సాయం కూడా లేదు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇటు చూడపోతే మీరు ఇచ్చిన హామీలు అన్ని సగం సగం చేస్తా ఉన్నారు. జాబ్లెస్ పీపుల్స్కి జాబ్స్ లేవు. మీరు జాబ్లెస్ పీపుల్కి 3000 ఇస్తా అన్నారు, 3000 లేవు. అదేవిధంగా ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నారు, అది లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రామంలో గాంధీ గారు కలలు కన్నా స్వరాజ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అదే విధంగా ఇంకో 10 స్టెప్పులు వేసి నడిపించండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సహకరిస్తుంది. ఏమీ చేయకుండా ఇటు రైతులు ఇబ్బంది పెట్టి, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టి, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని? అంటే మీ ద్వారా మీకు అధికారం ఉంది, మేము ఏదైనా చేసుకోవచ్చు, మేము డెమోక్రసీ, ఇట్ కుడెంట్ ఫాలో దట్ డెమోక్రసీ, మేము ఫాలో అవ్వం డెమోక్రసీని. మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాం. ఇదేనా? దయచేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనేది మానుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు రాజకీయంగానే చేయాలి. రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చాయి. గొడవల కోసమో, మాన ఆయుధాలు పెట్టుకొని రావటమో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. ఇది అనేది కరెక్ట్ వే కాదు. దయచేసి ఇలాంటి మానుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అదే మా ప్రధాన డిమాండ్. అందుకోసమే అతి త్వరలో మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా యూరియా, డిఏపి కానీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారిని మరీ కోరుతా ఉన్నాం. సార్, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు దీని మీద దృష్టి పెట్టి త్వరగా అందించాలని కోరుతున్నాం.